సమ్మర్ హాలిడేస్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లాల్సిందే. బస్లో విండో దగ్గర కూర్చొని ఎప్పుడెప్పుడు చేరుతామా అనే ఆలోచనలు. అక్కడికి వెళ్ళగానే అమ్మమ్మ, తాతయ్య, ఆప్యాయపు పలకరింపులు, కజిన్స్తో కలిసి మామిడికాయలు, ఉప్పు కారం వేసుకుని తినడం, ఎంత ఎండగా ఉన్నా పట్టించుకోకుండా. రోడ్డు మీద క్రికెట్, అవుటయ్యాక కూడా కాదు అంటూ గొడవలు. ఇంట్లో కూడా ఆటలే. అష్టాచమ్మ, వానగుంతల పీట లాంటివి గుర్తున్నాయా? ఆల్మోస్ట్ ప్రతిరోజూ అమ్మమ్మ, తాతయ్య చేసే వేడివేడి ఇడ్లీలు. బ్రేక్ఫాస్ట్లో సమ్మర్ అంటేనే కొత్త ఆవకాయ. అమ్మమ్మ అన్నంలో కలిపి ఒక్కొక్క ముద్ద పెడుతుంటే అందరం చుట్టూ కూర్చుని తినేవాళ్లం. సాయంత్రం పొలాల్లో తిరగడం. గీతాపాల ఐస్ గుర్తుందా? అందరం ఒక్కొక్కటి తీసుకుని ఎవరు త్వరగా తింటారో అంటూ పందెం. రాత్రి దాబామీద పడుకుని తోకచుక్కల్ని చూస్తూ, మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ నిద్రపోవడం. జాతర లేకపోయినా హాలిడేస్ కాబట్టి గుడి దగ్గర లైట్లు, జనాలు, ఆ సందడి అలానే ఉండేది. ఇప్పుడు చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది. కాని అప్పట్లో ప్రతి సమ్మర్ ఇలానే ఉండేది. ఆ రోజులు చాలా బాగుండేవి. ఎంతైనా ఆ రోజులు మళ్లీ రావు.